హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా వంకాయ పచ్చడిని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వంకాయ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలకు కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో కారానికి తగినట్టుగా 10 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. వంకాయ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను కూడా మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా వంకాయ బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, పల్లీలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయ టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. వంకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా కొద్దిగా బరకగా వేసుకోవాలి. పచ్చడిని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చడిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వంకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.